ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఇటీవల గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనపై విచారణ చేసిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తెలియని 7 అధికారులను సస్పెండ్ చేసింది. అదే సమయంలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటుగా అతనిపై మరో 2 అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించడం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఘటనకు గల కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినట్టుగా సమాచారం. కమిటీ నివేదిక పరిశీలించిన ప్రభుత్వం బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 7 సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ గురైన వారిలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ రమణ, డిప్యూటీ ఈలు మూర్తి, స్వామి, ఏపీటీడీసీ అసిస్టెంట్ ఇంజనీర్ మదన్, ఆలయ జూనియర్ ఇంజనీర్ బాబ్జీ ఉన్నారు. వీరితో పాటు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను పూర్తిగా బాధ్యుడు చేస్తూ అతడిని బ్లాక్ లిస్టులో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.